ఈ ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో మన స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటికే 200 యూనిట్కి కరెంట్ కానీ 500 రూపాయలకి సిలిండర్ కానీ దాని తర్వాత సన్న బియ్యం కానీ రాబోతున్న ఇంద్రమ్మ ఇల్లులు కానీ ఇవన్నీ సక్రమంగా జరగాలంటే మనకు రావాల్సింది మహబూబ్ నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ మేయర్, కాంగ్రెస్ కార్పొరేటర్, కాంగ్రెస్ పాలన. మనకు ప్రతిపక్షంలో 2 పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ ఒకటి. బీఆర్ఎస్ది మీరు చూసినారు, గత 10 ఏళ్లలో వాళ్ళు పెట్టిన అరాచకాలు, వాళ్ళు చేసిన మోసాలు, వాళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తే మాట్లాడితే పేపర్లో రాస్తే వాళ్ళ మీద కేసులు, బెదిరింపులు, ఎన్నో ఇబ్బందులు పడే కార్యక్రమాలు చేసిండ్రు. అదేవిధంగా వాళ్ళొక్క పాలనలో ఏ విధంగా స్కీముల పేర్లు స్కీములు కాదు, అది స్కాములు అనే విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది, మీరు చూసిండ్రు. మరి ఇంకొకటి బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో అసలు ఒక లీడర్షిప్ లేదు, ఒక దిశానిర్దేశం లేదు. ప్రజలని మరియు ఆ ఒక్క పార్టీ కార్యకర్తలని బలి పశువులు చేస్తున్నారు. టికెట్లు ఇచ్చి వాళ్ళని ఎంబడి తిప్పుకొని పాపం వాళ్ళు కూడా వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఇంట్లోకి వెళ్ళి పైసలు తెచ్చుకొని మరి ఆ పార్టీ ఏదో గెలుస్తుందేమో అన్న ఆశతోటి, వాళ్ళేమో గెలుస్తారేమో అన్న ఆశతోటి వాళ్ళు ఎన్నో పైసలు ఖర్చు పెట్టుకొని నిరాశ పాలవుతున్నారు. కాబట్టి ఆలోచన చేయండి, డబ్బులు కాపాడుకోండి. ఆ ఒక్క పార్టీ కార్యకర్తలకు కూడా మేము చెప్తున్నాము, ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాయకులను మీరు గెలిపించుకోగలిగితే రేపు మీకు పథకాలు కానీ, మీ యొక్క అభివృద్ధి కానీ, సంక్షేమాలు కానీ మంచిగా ముందలు జరుగుతాయి, ముందలు మంచిగా పోతాయి. కాబట్టి 35 డివిజన్ కార్పొరేటర్గా సుష్మిత అక్కని బలపరచాలని, దాంతోపాటు ఎన్ఎం సీనన్న బాటలో మనం అందరూ కూడా ముందలకు పోదాము, అభివృద్ధి చెందుకుందాము. పాలమూరుని, మహబూబ్ నగర్ని ఒక గొప్ప అభివృద్ధి యొక్క నియోజకవర్గంగా ఈ యొక్క రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ ముఖ్యమంత్రిగా మనం అందరం ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ